కరోనా తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలా మందికి హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయి, రకరకాల హెల్త్ ఛాలెంజెస్. ఇప్పుడు అన్ని కూడా హెల్త్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ ఉంటాయి ఇందులో. ఆ హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్ డైట్ ప్లాన్ ద్వారా డయాబెటీస్ రివర్స్ చేస్తున్నాం అన్నమాట. చాలా మందికి డయాబెటీస్ రివర్స్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ అవుతారు. దాంతోపాటు ఏంటంటే సెంట్రల్ ఒబిసిటీ, మనకి ఏదైతే ఈ మధ్యలో ఒబిసిటీ ఉంటుందో దాన్ని తగ్గించగలుగుతున్నాం. థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రివర్స్ అవుతున్నాయి. తర్వాత పీసీఓడి, లేడీస్కి ఉన్నటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ రివర్స్ అవుతున్నాయి. ఆస్టియోపొరోసిస్, మనకి ఏదైతే ముడుగుల నొప్పి కానీ తర్వాత నరాల నొప్పులు కానీ ఇటువంటివి ఉంటే రివర్స్ అవుతుంది. తర్వాత హైపర్ టెన్షన్స్, తర్వాత మనకి ఏదైతే హార్ట్కి సంబంధించినటువంటి టెన్షన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. హెల్తీ లిపిడ్ లెవెల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం మనం ఇంట్లో చేసుకునేటటువంటి డైట్ ప్లాన్ ద్వారానే మనం తగ్గించగలుగుతాం. దానికి సపోర్టింగ్ ఏంటంటే ఆమ్లే సప్లిమెంట్లు ఇవ్వగలుగుతాం అనమాట. వాటి ద్వారా మాకు చాలా మంది క్లయింట్స్ రెగ్యులర్గా ఆన్లైన్ మీటింగ్లో జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా చాలా బిజీగానే ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మనకి ఇది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖర్చు చేసుకునే డబ్బులు ఏదైతే ఖర్చులు ఉన్నాయో వాటి అన్నింటి కూడా మనం తగ్గించగలుగుతున్నాం అన్నమాట. మన డైట్ ద్వారానే కేవలం సాధ్యం అవుతుంది. అది ఏంటంటే మనకి చాలా మంది ఏంటంటే భోజనం మానేయాలంటారు. భోజనంలో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం, దాని కార్బోహైడ్రేట్స్ బదులు మనం ప్రోటీన్తో కూడుకున్న ఆహారాన్ని ఇవ్వడం ద్వారా మనకి ఈ డైట్ ప్లాన్ ద్వారా తగ్గిస్తాం. ఇలా చాలా మటుకి రివర్స్ చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఏంటంటే క్లయింట్స్ ఎక్కువ వచ్చిన ప్రతిసారి కూడా మనకు దాని ద్వారా వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ఇల్లు తిరిగే వాళ్ళం క్లయింట్ల కోసం. నరేష్ కూడా తెలుసు, తర్వాత గర్భి సార్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ మా నెట్వర్క్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ అవడంతో చాలా ఇంట్లో కూర్చుంటాను హ్యాపీగా. వీడియో ల్యాప్టాప్లో వీడియో ఆన్ చేసుకోవడం, తర్వాత వాళ్ళకి జూమ్ లింక్ పంపించేయడం, ఆ లింక్ ద్వారానే చాలా మందికి కన్సల్టెన్సీ తీసుకొని అవి తగ్గించగలుగుతున్నాం అన్నమాట. మా క్లయింట్స్ చూసినట్లయితే దాదాపు ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఉన్నారు. దాంతో కొంచెం ఫారినర్స్ కూడా వచ్చారు. ఒక అతనికి యూఎస్ఏలో థైరాయిడ్ వచ్చింది, ఏం చేయమంటారని చెప్పి అడిగాడు. అలాగే ఒక ఆస్ట్రేలియాలో ఒక అతను కూడా అడిగాడు అనమాట. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.